రేపు శుక్రవారం రోజున మర్చిపోకుండా గుమ్మం పక్కన ఈ ఆకుని పెడితే చాలండి. రాత్రికి రాత్రి లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుందన్నమాట. అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా చూస్తారని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి గుమ్మం దగ్గర ఇది పెట్టడం వల్ల అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. గుమ్మము లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర ఈ చిన్న పనిని చేయటం వల్ల సమస్త కష్టాల నుంచి మనం బయటపడతాము. మన ఇంట్లోకి ఏంటంటే కనుక దైవానుగ్రహం లేదని మనం బాధపడ్డా, అలానే కాకుండా మన ఇంట్లో చాలా వరకు కూడా ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, భరించలేకపోతున్నాము, చాలా బాధపడిపోతున్నాము అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళండి ఒక్కసారి నమ్మకంతో ఏంటంటే గుమ్మం దగ్గర ఇది ఒక్కటి పెట్టండి. ఇలా పెడితే చాలు, మీరే ఒక రాత్రిలోనే ఫలితాన్ని చూస్తారు. ఆ ఫలితాన్ని చూసేసి ఏంటంటే షాక్ అయిపోతారనమాట. అంత చక్కగా ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేపేంటంటే మనకు శుక్రవారం కదా. శుక్రవారం ముఖ్యంగా ఏంటంటే లక్ష్మీదేవికి అంకితం చేసే రోజు అనమాట అండి. ఎంత లేనివారైనా సరే ఆ తల్లికి ఒక చిన్న దీపమైనా సరే పెడుతూ ఉంటారు. అలా పెడితేనే కదా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే మనకు ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. డబ్బు ఉందనుకోండి ఏ కష్టం రాదు, డబ్బు లేదనుకోండి చాలా కష్టాలు వస్తూ ఉంటాయన్నమాట. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితేనే మనకు ధనం ఉంటుంది, సంపాదన పెరుగుతుందన్నమాట. కాబట్టి మీరు అమ్మవారి అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజున ఉదయాన్నే లేవండి. అంటే బారెడు పొద్దెక్కిందాక మనం పడుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతాం, అనుగ్రహానికి గురవ్వం అనమాట. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఉదయాన్నే నిద్ర లేవండి. అలా నిద్ర లేచిన తర్వాత ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి. ఇంకా అనంతరం ఏంటంటే ఇల్లంతా కూడా చక్కగా అంటే కడగటం కానీ మాపు వేయటం కానీ ఇలా చేసి ఆ తర్వాత వాకిట్లో కూడా కల్లారిపి చల్లేసి చక్కగా ఏంటంటే మీరు ముగ్గు పెట్టండి. ముగ్గు పెట్టుకున్న తర్వాత గుమ్మాలకు పసుపు రాసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టి ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంట్లో ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని శుచిగా స్నానం చేయండి. అయితే శుక్రవారం ఏంటంటే లక్ష్మీ కటాక్షం కలగాలంటే స్త్రీలు ముఖ్యంగా శరీరానికి పసుపుని పట్టించి స్నానం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు శరీరానికి పసుపుని పట్టించకపోయినా కనీసం అండి మొహానికి పసుపు పట్టించి స్నానం చేసిన ఫలితం వస్తుందన్నమాట. ఆ తర్వాత శుక్రవారం రోజు తప్పనిసరిగా అండి నీళ్ళల్లో చిటికెడంత పసుపు కానీ 5 వేపాకు రెబ్బలు కానీ వేసుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనకి ఏదైనా సరేనండి బాధ ఇబ్బంది ఉంటే అది పోతుందన్నమాట. ఈ విధంగా స్నాన కార్యక్రమాలు అయితే చేసుకోండి. అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో లక్ష్మీదేవి పటానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసి అనంతరం వచ్చేసి ఏంటంటే దీపారాధన చేయండి. మనం ముందే చెప్పాం కదా శుక్రవారం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుందని. అందుకే శుక్రవారం మీరు ఈ విధంగా దీపం వెలిగించండి. ఒక తమలపాకును తీసుకుని దానిపైన ప్రమిదను పెట్టి అందులో ఆవునేతిని కానీ నువ్వుల నూనె కానీ పోసేసి 2 ఒత్తులను ఒకటిగా చేసి దీపారాధన చేసి అందులో వెలుగుతున్న దీపంలో ఏంటంటే కనుక యాలక్కాయని వేయండి. యాలక్కాయ ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తుంది, రుణబాధను తీసేస్తుంది, డబ్బును ఏంటంటే కనుక ఏదో ఒక రకంగా మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుందన్నమాట. అందుకే యాలకులకు అతీత శక్తి ఉంటుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే దీపంలో యాలక్కాయని వేయండి. అదే యాలక్కాయ నూనెతో సాయంత్రం తిరిగి మళ్ళీ దీపం వెలిగించవచ్చు. దీపం కొండెక్కిన తర్వాత యాలక్కాయని తీసి ఒక చెట్టు మొదట్లో పడేస్తే సరిపోతుంది. ఇలా మీకు సంపూర్ణంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి ఏంటంటే కనుక ఒక దారిని చూయించి ఆ దారిలో మనకు ధనం వచ్చేలాగా చేస్తుంది, ఐశ్వర్యం కలిగేలాగా చేస్తుంది. మనకు ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఈ యొక్క దీపం అనేది ఉపయోగపడుతుంది. అంటే శుక్రవారం ముఖ్యంగా సోమవారం పెట్టే దీపానికి చాలా పవర్ ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా దీపారాధన చేసుకోండి. ఇంకా ఇలా ఇంట్లో దీపం పెట్టి చిన్న బెల్లం మొక్క కానీ అరటి పళ్ళను కానీ నైవేద్యంగా పెట్టండి. తులసి మొక్క దగ్గర కూడా నీటిని సమర్పించడం, పూజ చేసుకోవడం ఇదంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా గుమ్మం దగ్గర ఈ పరిహారం చేయండి. మన ఇంట్లోకి మంచి రావాలన్నా చెడు రావాలన్నా మన గుమ్మం నుంచే వస్తుందని మనందరికీ తెలిసిందే. మన ఇంటికి ఇరుగువారు పొరుగువారు వస్తూ ఉంటారండి. అంటే మన పక్కన వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు, మన బంధువులు వస్తారు. మనం కూడా ఏంటంటే కనుక పనుల మీద అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అంటే అక్కడిక్కడ తిరిగేసి ఇంటికి వస్తూ ఉంటాం. ఖాళీగాని కాదు, పని కోసం వెళ్తాం. కానీ అక్కడి నుంచి చెడు ఏంటంటే మన వెంట మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించి అది కారాత్మక శక్తిగా మారి ఏంటంటే చాలా ఇబ్బందులకు గురి చేస్తుందండి. ఎప్పుడు ఇంట్లో కష్టాలు, బాధలు, సుఖం లేకపోవటం, దుఃఖం అనేది ఉండటం, అలానే కాకుండా చిరాకులు, చికాకులు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మీరు బయటపడాలంటే గుమ్మం దగ్గర శుక్రవారం పూట ఉదయం కానీ సాయంత్రం కానీ చెయ్యండి. సాయంత్రం పూట చేస్తే మంచిది, ఎందుకంటే రాత్రంతా కూడా పెట్టాలి కాబట్టి సాయంత్రం పూట చేసుకోండి. ఒక రావి ఆకు కానీ తమలపాకు కానీ ఈ రెండిట్లలో మీరు ఏదైనా సరే తీసుకోండి. ఒక ప్లేట్లో పెట్టవచ్చు, డైరెక్ట్గా కూడా కింద కూడా పెట్టుకోవచ్చు. అయితే అందులో 1 స్పూన్ ధనియాలు, 2 లవంగాలు, చిటికెడు కుంకుమ పసుపు, 1 స్పూన్ అంతా గల్లులుప్పు అంటే రాళ్ళ ఉప్పు ఇదంతా కూడా పోసేసి గుమ్మం దగ్గర ఒక ప్లేట్లో పెట్టి ఇంట్లో నుంచి కానీ బయట నుంచి కానీ పెట్టుకోండి. లేదంటే కనుక మీరు
డైరెక్ట్‌గా ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. కానీ గుమ్మం దగ్గరే పెట్టాలి. కుడివైపు కానీ, ఎడమవైపు కానీ ఎక్కడైనా సరే పెట్టొచ్చండి. ఇక్కడ పెట్టాలి, ఇలానే పెట్టాలని రూల్ లేదు. ఇది 9 గంటల సమయంలో కూడా చేయొచ్చు. రాత్రి శుక్రవారం రోజు అందరూ పడుకున్న తర్వాత పరిహారం చేసి గుమ్మం దగ్గర పెట్టి మనం పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఇదంతా కూడా ఒక కవర్‌లో వేసేసి దాన్నేంటంటే ఎక్కడైనా సరే దూరంగా పడేస్తే సరిపోతుంది. లేదంటే మీరు ఏడిటికే చేసేసి ఎవరికీ కనిపించకుండా గుమ్మం దగ్గర పెట్టేసి ఇంకా వదిలేసినా సరిపోతుందన్నమాట. ఎలా చేసుకున్నా పర్వాలేదండి. మీ ఇంటి పరంగా ఏంటంటే గనక సుఖ సంతోషాలతో పాటు ఆనందం వెళ్లి విరుస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తప్పనిసరిగా ఏంటంటే గనక అడుగుపెట్టి మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసినట్టు ఎవరికి చెప్పకండి. అలానే కాకుండా ఏంటంటే గనక గుమ్మాన్ని ఏంటంటే గనక చక్కగా పూజించండి. ముఖ్యంగా గుమ్మం దగ్గర ఏంటంటే గనక ఈ ఆకుని పెట్టండి. ధనియాలు లక్ష్మీదేవికి ఇష్టం. యాలకులు ఏంటంటే కష్టాన్ని తీసేస్తాయి. కుంకుమ పసుమ కూడా పవిత్రమైనది కాబట్టి ఈ విధంగా ఆచరించుకోవటం వల్ల మంచి ఫలితాలనైతే మనం మన కళ్ళతో చూసేసి షాక్ అయిపోవటం అనేది జరుగుతుందన్నమాట. పురాణాల ప్రకారం మన పెద్దవారు ఈ పరిహారాన్ని ఆచరించేవారు. మరి మీరు కూడా చేయడం వల్ల మీ ఇంట్లో ఏంటంటే కనుక చీటికి మాటికి గొడవలు జరగటం, కష్టాలు రావటం, సమస్యలు రావటం, బాధలు రావటం ఇదంతా కూడా ఉంటుంది కదండి. అలాంటి వాటి నుంచి మీరు అయితే బయటపడగలుగుతారనమాట. చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక పెద్దగా ఫలితాలను ఇస్తుందన్నమాట. మన ఇంట్లో మనకి ఏంటంటే ఇల్లు అనుకూలించక కూడా బాధపడతాం కదండి. ఇంట్లో అనేక రకాల సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తూ ఉంటాయి కదా. ఎంత చేసుకున్నా కానీ అవి పోనే పోవండి. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా అర్థం కాని అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్లకు కూడా మంచి జరగటానికైతే అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే రేపు శుక్రవారం తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా చేయండి. తులసమ్మ లక్ష్మీదేవి రూపంగా భావిస్తాం కాబట్టి తులసి మొక్క దగ్గర ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్ళకి ఏంటంటే ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది, అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. డబ్బు లేక కొన్నిసార్లు మనం నరకం చూస్తూ ఉంటామండి. ఎంత సంపాదించినా కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి డబ్బు అనేది వస్తుందన్నమాట. అందుకే రేపు శుక్రవారం ఒక రాగి నాణ్యం కానీ, ₹5 బిళ్ళ కానీ ఏది ఉంటే అది తీసుకోండి. తీసుకొని పాలతో కానీ నీళ్లతో కానీ శుభ్రం చేసి తులసి మొక్క మొదట్లో పాతి పెట్టి ఆ తర్వాత తెల్లారిన తర్వాత శనివారం రోజు ఉదయాన్నే తీసి ఆ యొక్క ₹5 బిళ్ళ కానీ రాగి నాణ్యాన్ని కానీ శుభ్రం చేసి మీ దగ్గర పెట్టుకుంటే చాలండి. డబ్బు ఆటోమేటిక్గా ఆకర్షిస్తుంది, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం కలుగుతుంది. అలానే ఏంటంటే కనుక డబ్బు లేని చోట డబ్బు పుడుతుందన్నమాట. ఇది జేబులో పర్సులో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఎక్కడ పెట్టినా కానీ ఫలితం అనేది ఉంటుందన్నమాట. ప్రయత్నించండి. తప్పకుండా మార్పునైతే మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఇక తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కొంతమందికి విపరీతంగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయండి. అసలు కూడా ఆరోగ్యం అనేది బాగుండదనమాట. మాకు ఎవరేం చేయించారో అర్థం కావట్లేదండి, మా శత్రువులే మా మీద చెడు ప్రయోగాలు చేశారండి అన్నట్టుగా ఏంటంటే బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు. బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు మనం చేసుకుంటాం. అయినప్పటికీ కూడా పెద్దగా ఫలితాలు అనేవి ఉండవు కదా. ఉండక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే తులసి మొక్క వేర్లు ఉంటాయి కదా, మనందరికీ తెలిసిందే కదా తులసి మొక్క ఎంత పవిత్రమైన మొక్కనో. అయితే గుబురుగా తులసమ్మ ఉంటే నీళ్లు పోస్తే ఆ వేర్లు కొన్ని బయటకు వస్తూ ఉంటాయి. అలా ఏంటంటే వేర్లను స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి. శుక్రవారం పూట చేయండి ఈ పరిహారము. వేర్లను స్వీకరించిన తర్వాత డైరెక్ట్గా దాన్ని నేల మీద పెడితే దాని పవర్ దిగిపోతుంది. ఆకు మీద పెడితే పవర్ అనేది పెరుగుతుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. ఈ పరిహారం ఏంటంటే సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డదండి. ఎప్పుడైనా సరే అనారోగ్య సమస్యలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు, ఎంత చేసుకున్నా కానీ అనారోగ్య సమస్యలు అయితే పోవట్లేదండి. మాకు ఎవరేం చేయించారండి, మాకు అసలు నీరసం అండి, బద్ధకం అండి, ఏది చేయాలన్నా కానీ అసలు చేత కాదండి, మేము చాలా వరకు కూడా ధనం ఖర్చు పెట్టుకొని అంటే ఆసుపత్రిలో కూడా చేయించుకున్నామండి, అయినప్పటికీ కూడా తగ్గట్లేదు, తంత్రం మంత్రం అన్నీ అయిపోయాయి, అయినా కానీ మాకేం పెద్దగా ఫలితాలు అయితే రాలేదండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉంటుందండి, చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే తంత్ర పరిహారం. అంటే మంత్రం వేయం కానీ తంత్ర పరిహారం ఏంటంటే కనుక పనిచేస్తుంది అనమాట. వేర్లు కావాలి. అలా అని ఏంటంటే కనుక వేర్ల కోసం తులసి మొక్కనైతే మీరు డ్యామేజ్ చేయకండి. తులసమ్మ లక్ష్మీదేవి రూపం కాబట్టి తులసి మొక్క ఏంటంటే డ్యామేజ్ చేయకండి. నీళ్లు పోసి కొంచెం మట్టిని ఇలా తీస్తే కొంచెం వేర్లు వస్తాయి కదా, కొద్దిగా వేర్లు తీసుకోండి. ఒక 2-3 వేర్లైనా సరిపోతాయి. పరిహార పరంగా చెప్పాలంటే భూమిలో వేర్లు ఉంటాయి కాబట్టి అవి చాలా పవర్ని కలిగి ఉంటాయండి. దీని గురించి వేర్ల గురించి చాలా మందికి తెలియదు. అతీత శక్తి, అద్భుత శక్తి ఆ వేర్లలో దాగుంటుంది. అదేంటంటే గనక మానవుడి రోగాన్ని నయం చేయడానికి వేర్లు పనికొస్తాయి. మనం ఏంటంటే ఇది ప్రకృతి మొక్క కదా, దీనివల్ల ఏం జరుగుతుంది, దీనివల్ల మనకి ఏం జరగదు, ఈ వేర్లు ఏం పని చేస్తాయి అనుకుంటాం, నెగిటివ్గా ఆలోచిస్తాం. కానీ మీరు పాజిటివ్గా ఆలోచించి చూడండి, ఎంత మంచి రిజల్ట్ వస్తుందో మీరే షాక్ అయిపోతారండి. అయితే ఈ వేర్లు స్వీకరించిన తర్వాత పూజ గదిలో పెట్టుకోండి. వాటిని కొంచెం శుభ్రం చేయండి. చిటికెడు కుంకుమ, పసుపు, కొంచెం పచ్చకర్పూరం అంటే చిటికెడు పచ్చకర్పూరం చేతితో మెదిపి కొంచెం మంచి వాసన కోసం ఆ వేర్ల మీద చల్లేసి ఇంకా మీరు యంత్రం అనేది బయట మార్కెట్లో మనకు దొరుకుతుందండి. యంత్రం ఏంటంటే 20-30 రూపాయలు పెడితే ఎక్కడైనా సరే దొరుకుతుంది. అది తెచ్చుకోండి. ఒక సైడ్ నుంచి క్యాప్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా తీసేసి ఆ వేర్లను ఏంటంటే డైరెక్ట్గా
ఆ యంత్రంలో పెట్టి క్యాప్ క్లోజ్ చేసిన తర్వాత మీరు అది మెడలో ధరించండి. పసుపు రంగు తాడుతో కానీ, లేదంటే నల్ల దారంతో కానీ, ఎరుపు రంగు తాడుతో కానీ మీ ఇష్టం అండి. ఏ తాడుతోనైనా సరే మీరు ధరించవచ్చు. లేదంటే నడుముకు కట్టుకోవచ్చు. మోచేయికి కూడా అంటే చేయికి కంఠానికి అంటే ఇక్కడ మనం ఏంటంటే చక్కగా ఇక్కడ చేయికి కూడా కట్టుకోవచ్చు. మన ఇష్టానికి తగ్గట్టుగా మనం ఎక్కడైనా సరే కట్టుకోవచ్చండి. అంటే మనం ఏంటంటే పర్సులో పెట్టుకోకుండా చేతికి కట్టుకున్న మెడలో ధరించడం మంచిదనమాట. అది కనిపిస్తూ ఉంటే ఏంటంటే గనక మనలో తెలియని ఒక అంటే మంచి శక్తి అనేది ప్రేరేపితం అవుతుందన్నమాట. అలా చెడు శక్తులు ఉంటాయి కదా, ఆ చెడు శక్తుల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. చెడు శక్తులు ఏంటంటే కనుక మన దరిదాపుల్లోకి రాకుండా పోవటానికి ఈ తులసి మొక్క వేర్లు అనేవి ఉపయోగపడతాయి. ఎవరైనా సరే మీ మీద ఎలాంటి చెడు ప్రయోగం చేయించినా దాని నుంచి విముక్తి కలిగించుకోవటానికైతే ఈ తులసి వేర్లు అయితే చక్కగా పనిచేస్తాయండి. మీరు పూజించని మొక్క తులసి వేర్లను కూడా మీరు తీసుకోవచ్చు. పూజించే మొక్క తులసి వేర్లను కూడా తీసుకోవచ్చు. ఎక్కువగా ఏం తీసుకోకండి, ఒక 2-3 వేర్లు అయితే చాలా ఎక్కువైపోతాయండి. అవేంటంటే మనము యంత్రంలో పెట్టి మనల్ని ధరించినప్పుడు అది మనం తాకుతున్నప్పుడల్లా కూడా ఏంటంటే మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఈ నెగిటివిటీ ఉంటుంది కదా మన మీద, అదంతా కూడా తొలగిపోతుంది. మనం మంచి ఫలితాలను అయితే చూస్తామని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. ఇది కొంతమందికి తెలుసుండొచ్చండి పరిహారం, ఎందుకంటే శాస్త్రంలో చెప్పబడుతుంది కాబట్టి కొంతమందికి తెలుసుండొచ్చు, కొంతమందికి దీని గురించి అస్సలు తెలియకపోవచ్చండి. ఒకసారి ప్రయత్నిస్తే మీకు అర్థమైపోతుంది కదా, మళ్ళీ మళ్ళీ మీరే చేసుకుంటారు. కొంతమందికి ఎక్కువగా చెడు ప్రయోగాలు ఉంటే కట్టిన 11 రోజులకు అది ఊడిపోతుంది. ఊడిపోతే ఏంటంటే కనుక పడేయండి, ఏదైనా చెట్టు మొదట్లో మళ్ళీ తెచ్చుకోండి. ఎందుకంటే 20-30 రూపాయలే కదా మనం తెచ్చుకోగలుగుతాం. అలానే కాకుండా ఏంటంటే కనుక వేర్లు కూడా ఏంటంటే తీసేసుకుని మళ్ళీ శుక్రవారం చూసుకుని ఈ విధంగా పరిహారం చేయండి. ఒకసారి అంటే ఊడిపోయింది అనుకోండి, మళ్ళీసారి ఊడే ఛాన్స్ ఉండదన్నమాట. ఇలా ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే మీరే మీ కళ్ళతో చూడగలుగుతారండి. ఎలాంటి దుష్ట ప్రభావాలు ఉన్నాయి, ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా, ఏవైనా భూతబీత అంటే పిశాసాల యొక్క చెడుగాలి మీ మీద సోకిన, ఏదైనా ఆత్మల నీడలున్నా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా, దానన్నిటి నుంచి కూడా బయటపడటానికైతే ఈ యొక్క పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి. ఇది చాలామంది కూడా చేస్తారు. ఇంకా అలానే కాకుండా మరి మీరు కూడా చేసుకోవటం వల్ల మీరు కూడా ఏంటంటే కనుక ఫలితాన్ని పొందుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ప్రయత్నించండి. ఎంత నమ్మకంతో ప్రయత్నిస్తారో అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫలితం అంతకంత వస్తుందండి. వెంటనే ఫలితం అయితే ఏది కూడా రాదండి, కొంచెం సమయం పడుతుందన్నమాట. ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితాన్ని మనం చూస్తాము. అలా ఏంటంటే కనుక దినం దినం మనం ఏంటంటే కనుక ఫలితాన్ని చూసే అవకాశం అయితే ఉంటుంది. ఆ ఫలితాన్ని మనం ఏంటంటే కనుక చూసేసి షాక్కి గురవుతామని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఇంకా ఆచరించండి. ఇక తర్వాత ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా అండి మన జీవితంలో అప్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అప్పు అనేది తీరనే తీరదు, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. ఎలాగైనా సరే అప్పు తీర్చుకోవాలనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు తులసి మొక్క దగ్గర ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. ఆ అప్పు తప్పనిసరిగా తీరుతుంది. అప్పులు ఇచ్చే స్టేజ్కి మీరు వెళతారు. అప్పు అనేది మీ లైఫ్లో లేకుండా చేసుకోవటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుందన్నమాట. ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు. తులసి మొక్క దగ్గర ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళకి ఎంత అప్పున్నా సరేనండి ఇట్టే తీరిపోవటానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. మనం ఏంటంటే సంపాదించింది సరిపోకనో, మన దగ్గర సరిగ్గా లేకనో, ఏదో ఒక రకంగా అండి అవసరం ఉండి కూడా డబ్బు ఏంటంటే కనుక అప్పు చేస్తూ ఉంటాం కదా. అలా అప్పు చేసిన తర్వాత దానికి వడ్డీల మీద వడ్డీలు కట్టి ఇబ్బంది పడతాం, బాధపడతాం, ఏం చేయాలో అర్థం కాదు. అప్పు తీర్చుకోవడానికి పరిహారాలు కూడా చేసుకుంటాం. అయినప్పటికీ కూడా ఏంటంటే అప్పు అనేది తీరదు కదా. అలాంటి వాళ్ళు ఒక స్పూన్ అంత పసుపు తీసుకోండి. తీసుకున్న తర్వాత ఏంటంటే ఆ పసుపులో కొద్దిగా నీళ్లు పోసి పసుపు ఉండ తయారు చేసి అది చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని తులసి మొక్క మొదట్లో ఏంటంటే కనుక కొంచెం మట్టిని తీసి పాతి పెట్టండి. ఇలా ఎందుకు చేయమని చెప్పడం జరుగుతుందంటే పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది. అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది. దేవతలకు ముఖ్యంగా ఏంటంటే కనుక పసుపు చాలా చాలా ఇష్టం. పసుపు అనేది ఏంటంటే కనుక కేవలం అండి చెడుని తీసేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అయితే మనం అప్పు కోసం చేస్తున్నాం కాబట్టి అప్పుని తీర్చడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా మనం ఎక్కడ చేస్తున్నామండి, తులసి మొక్క అంటే లక్ష్మీదేవి రూపం కదా. లక్ష్మీదేవి ధనానికి ఆదిదేవత కాబట్టి లక్ష్మీదేవి మనకు అంటే అనుగ్రహం ఇవ్వాలన్నా, ఐశ్వర్యం ఇవ్వాలన్నా, ఒక దారిని చూపించాలన్నా ఆ తల్లిని మనం నిష్ట నియమాలతో పూజించాలి. ఎప్పుడైతే నిష్ట నియమాలతో లక్ష్మీదేవిని పూజిస్తామో అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలానే ఏంటంటే ఈ పరిహారం కూడా నమ్మకంతో చేసుకోండి. ఇలా పసుపు ఉండని కొంచెం మట్టిని తీసి పెట్టండి. ఇంకా మీరు ఆ పసుపు ఉండని మళ్ళీ తీయకండి. అలా తీయకుండా ఏంటంటే కనుక ఇంకా పాతి పెట్టండి. మట్టిలో పాతి పెట్టేసి డైలీ మనం నీళ్లు పోస్తూ ఉంటాం కదా రోజు, అలా పోసే కొద్దీ ఆ పసుపు ఏంటంటే కనుక ఆ మట్టిలో కలిసిపోతుంది అనమాట. అలా మనకు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది, మన అప్పు తీరుతుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తు పెట్టుకొని పరిహారం చేసుకోండి. అప్పు అనేది మెల్లిమెల్లిగా తీరుతుంది. ఒకసారి చేసామండి బాగానే ఉంది, రెండోసారి చేయొచ్చు అంటే శుక్రవారమే చేయండి. ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చు, సమయం సందర్భం అంటూ ఏమీ లేదు. ఎప్పుడు చేసినా కానీ ఫలితాలను అయితే చూస్తారనమాట. ఒక్క చిన్న టీ స్పూన్
స్పూన్ పసుపు తీసుకొని నీళ్లు కానీ మీరు గంగాజలం కానీ ఏది ఉంటే అది పోసేసి ఉండలాగా చుట్టండి. చిన్న ఉండ అండి, చుట్టేసి పెట్టేయడం అనమాట. పెట్టేటప్పుడు నిష్ట నియమాలతో, అంటే అప్పు తీరాలి గట్టిగా చెప్పుకోండి. సంకల్పం మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే సంకల్పం ఎంత చక్కగా చెప్తే మీ అప్పు ఇంత త్వరగా తీరుతుందని మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడుతుందండి. ఇంకా